పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. యెషయా 26వ అధ్యాయం 4వ వచనం, యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? ఉదయకాల సమయంలో ఆత్మదేవుడు నీకేంతో చెప్తున్నాడు తెలుసా? మీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనము ఎంతో మందిని చుట్టాలను కలిగి ఉండొచ్చు, ఎంతో మంది శ్రేయోభిలాషులను కలిగి ఉండొచ్చు, ఎంతో మంది స్నేహితులను కలిగి ఉండొచ్చు. కానీ వారు అన్ని సమయాలలో మనకి ఆశ్రయంగా ఉంటారనేది నిశ్చేత ఖచ్చితంగా లేదండి. అయితే నీకు నాకు ఒక భరోసా ఇస్తున్నాడు ఆత్మదేవుడు. ఏమని తెలుసా? నిత్య ఆశ్రయ దుర్గము. ఎల్లప్పుడూ మనకి ఆశ్రయంగా ఉంటాడంటండి. నిత్యము మనకి ఆశ్రయంగా ఉంటాడంటండి. ఎల్లప్పుడూ ఏ పరిస్థితులైనను, ఏ స్థితిగతులైనను మనతో ఉండి మనకు ఆశ్రయం ఇస్తానని ఆత్మదేవుడు చెప్తున్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. నిజంగా ఆయన ఎప్పటికీ కదలనటువంటి వాడు, ఎన్నటికీ జరగనటువంటి వాడు, ఎన్నటికీ మాట తప్పనటువంటి దేవుడై ఉంటుండగా నీకెందుకు భయము? నాకు వారు ఆశ్రయం ఇవ్వలేదే, వారు నన్ను ఆదుకొనలేదే, వీరు నాకు విరోధులైపోయారే అని బాధపడుతూ చింతపడుతూ కూర్చొని ఉన్నావా? భయపడవద్దు. ఎవరి ఆశ్రయము నీకు ఉన్నా, ఎవరి ఆశ్రయము నీవు ఎదురుచూచి దొరకక ఉన్నావో నాకైతే తెలియదు. అయితే నీకు ఒక ఆయన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి నిందలలో కూడా, ఎటువంటి అపాయంలో కూడా, ఎటువంటి శ్రమలలో కూడా నిన్ను విడిచిపోకుండా నిన్ను సంరక్షించి కాపాడి నీకు ఆశ్రయ దుర్గముగా మారే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. చూడండి, ఓడ బద్దలైపోయినప్పుడు పౌలుకు ఆశ్రయంగా నిలబడలేదా? పేతురు శిష్యులు ఓడలో ఉన్నప్పుడు తుఫాను గాలి వచ్చినప్పుడు ఆశ్రయంగా నిలబడలేదా? చెప్పండి. చూడండి, ఎంతోమంది భక్తులు ఆయన ఆశ్రయము పొందుకొని ఉంటుండగా నీవు పొందుకొని లేవా? తదితర భక్తులు ఎంతోమంది, పాత పితరులందరూ చాలామంది కూడా ఆయన ఆశ్రయముతోనే బ్రతికిరి, ఆయన ఆశ్రయములోనే నివసించేరి, సురక్షితంగా బ్రతికిరని వాక్యం సెలవిచ్చినది. సో భయపడవ్వక, దిగులు పడవ్వక, నిన్ను ఆశ్రయించు దేవుడు నీ చెంతనే ఉంటుండగా లేచి ఆయన పాదాలు పట్టుకో. ప్రభువా, నాకు ఆశ్రయ దుర్గమైనటువంటి దేవా, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు ప్రభువా. నేనుండే పరిస్థితుల్లో నాకు నీవు సంరక్షకుడుగా ఉండి నన్ను రక్షించి కాపాడి దేవా నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని ఆయన పాదములు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆశ్రయ దుర్గమైనటువంటి ఆయన నీ చెంతకు వచ్చి నిన్ను విడిపించి, రక్షించి, సంరక్షించి నీకు ఆశ్రయ దుర్గంగా ఉండునుగాక. దేవుడి వాక్యమును నీకు నీ హృదయమునకు సమాధానమును కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.